తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. తన కుమారుడు తరఫున చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సతీమణి చెవిరెడ్డి లక్ష్మి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి గడపకు వెళ్లి చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలతో పాటు చంద్రగిరి నియోజకవర్గంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలే మోహిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తాయని వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. తిరుపతి జిల్లా చంద్రగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని గెలిపించాలంటూ చంద్రగిరి పంచాయతీ పరిధిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సతీమణి లక్ష్మి. ప్రస్తుతం మనం చూడొచ్చు, పెద్ద ఎత్తున ఉదయం నుంచి ఇంటింటికి వెళ్లి గడప గడపకు ఆ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డిని గెలిపించాలంటూ ఈరోజు ఆయన సతీమణి ఆయన కుమారుని గెలిపించాలంటూ ప్రతి గడప గడపకు వెళ్లి ఈరోజు తన అభ్యర్థత్వాన్ని గెలిపించాలంటూ ప్రాధేయపడుతున్నారు. ఎలా అనిపిస్తుందమ్మా మీరు ఇంటింటికి వెళ్తా ఉన్నట్టు ప్రచారంలో క్షేత్రస్థాయిలో? జనాల స్పందన చాలా బాగుంది. వెంకటేశ్వర స్వామి దయతో మంచి మెజారిటీతో నా బిడ్డను గెలిపిస్తారని ఆశిస్తున్నాను. మేము ప్రచారానికి వెళ్తే ప్రతి గడపలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు మరియు ప్రజలందరూ కూడా మా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా తొడా నిధులతో కావచ్చు, అదేవిధంగా జగనన్నకి అత్యంత సన్నిహితుడు కావడంతో మా నియోజకవర్గంలో నిధులు ఏర్లై పారినాయి. నిత్యం ప్రజలతో అందుబాటులో ఉండి అన్న జగనన్నతో సాన్నిధ్యంతో ఈరోజు బయట జిల్లాలకు వెళ్లవలసి వచ్చింది. ప్రజలందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి, పిలిస్తే పలుకునేటువంటి కుటుంబం వైఎస్ మోహిత్ రెడ్డి గారిని ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తూ, మోహిత్ రెడ్డి గారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్న గారు చేసిన సేవలే ఈరోజు మోహిత్ రెడ్డి అన్నకి ఒక ఆశీస్సులైనాయి. ప్రజల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్న చేసిన సేవలు ఒక మానవతా విలువలను పెంపొందించి ప్రతి ఒక్క వ్యక్తికి కరోనా టైంలో ఆయన చేసిన సేవలు ప్రతి ఒక్క హృదయాన్ని తాకింది. కాబట్టి ఈరోజు ప్రజాస్పందన పార్టీలకు కూడా అతీతంగా ఏ గడప దొక్కినప్పటికీ కూడా వయసు తారతమ్యం లేకుండా ఆ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాం. ఆ కుటుంబం నుంచి ఏ ఒక్క వ్యక్తి వచ్చినా కూడా ఈరోజు మోహిత్ రెడ్డి అన్నే కాదు, ఏ ఒక్క వ్యక్తి ఉన్నా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్న సేవలను గుర్తించుకుని ఆ కుటుంబానికి మేము సేవ చేస్తామన్న విధంగా ఈరోజు నియోజకవర్గం ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు, పలకిస్తున్నారంటే ఇది అతిశయోక్తి కాదని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. నిజంగా మా అందరి అదృష్టం. ఈ నియోజకవర్గంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అడుగు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన వెనక తిరుగుతున్నందుకు మేము గర్వంగా కాళ్ళ దగ్గర వేసుకొని తిరిగే సమయం. ఈ నియోజకవర్గంలో ప్రతి కుటుంబానికి పెద్ద కొడుకులాగా నేనున్నానని ధైర్యం చెప్పి భరోసా ఇచ్చి ఈ నియోజకవర్గం మొత్తాన్ని కాపాడినటువంటి నాయకుడు ఎవరైనా ఉంటే ఈ రాష్ట్రంలో దేశంలో ఒక్క భాస్కర్ రెడ్డి గారే. నిజంగా మాకందరు కూడా చాలా గర్వం. భాస్కర్ అన్నకి 43,000 చిలుకు మెజారిటీ ఇస్తే మోహిత్ రెడ్డి గారికి 1,00,000 ఓట్ల మెజారిటీ ఇవ్వాలని ఎదురు చూస్తున్నటువంటి సమయం. ప్రత్యేకించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసినటువంటి సేవలు కరోనా కష్టకాలంలో పెద్ద ఎత్తున రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఎక్కడ చేయని విధంగా ఒక చంద్రగిరి నియోజకవర్గంలో చేసినటువంటి సేవలకు ప్రతిఫలం ఈరోజు ఆయన కుమారుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకునేందుకు తామంతా కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి చంద్రగిరి ప్రజలు చెప్తున్నారు. కెమెరామెన్ ముఖేష్తో విజయమూర్తి, సాక్షి టీవీ, చంద్రగిరి నియోజకవర్గం నుంచి.